డాన్ మీడియాకు స్వాగతం. ఎర్ర కాలువ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న ఎర్ర కాలువ ముప్పు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం వద్ద ఎర్ర కాలువ పనులను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మండలం మాధవరం, జగన్నాథపురం గ్రామాల్లో ఎర్ర కాలువ ఆధునీకరణ, కాజ్వే నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎర్ర కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న ఎర్ర కాలువ వర్షాకాలంలో పొంగిపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా సుమారు 20 లక్షల వ్యయంతో తాత్కాలిక మార్గం కాజ్వే నిర్మించినట్లు తెలిపారు. శాశ్వత పరిష్కారంగా బ్రిడ్జి నిర్మిస్తే నీటి ప్రవాహం సాఫీగా జరిగి ముంపు సమస్య తగ్గుతుందన్నారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం జిల్లా కలెక్టర్ను కోరనున్నట్లు వెల్లడించారు. మాధవరం నుండి నిడదవోలు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం అని, అందువల్ల ఈ మార్గాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మిగిలిన పనులను కూడా సంబంధిత శాఖలతో త్వరితగతిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎర్ర కాలువ ఆధునీకరణకు 2.80 కోట్ల నిధులను మంజూరు చేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రమానాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరో 6 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఎర్ర కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మాధవరం, జగన్నాథపురం గ్రామాలకు ఎర్ర కాలువ ముంపు నుండి త్వరలోనే విముక్తి కలిగిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు అహర్నిశలు కృషి చేసి సమస్యలను పరిష్కరిస్తామని వివరించారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యాల మేరకు ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.